జీవితంలో ఒకసారైనా కాశ్మీర్కి రావాలండి. కాశ్మీర్ చూడాలి. ముఖ్యంగా చూడాలనుకునే వాళ్ళు ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే మంచిది. జనరల్గా హైదరాబాద్ నుంచి శ్రీనగర్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉన్నాయి. అనంతనాగ్ వెళ్ళాలన్నా ఇంకో చోటుకి వెళ్ళాలన్నా ఇది పాయింట్ శ్రీనగర్. అట్లనే అక్కడ ఎయిర్పోర్ట్లో దిగంగానే మనం ఫస్ట్ చేయాల్సింది హోటల్కి వెళ్తాం. హోటల్లో ఉండేటప్పుడు మీరు కామన్ బస్ తీసుకునే దానికన్నా మీ సొంతగా ఒక ట్యాక్సీ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఏది కావాలంటే ఎంతసేపు కావాలంటే అది చూడడానికి వీలుంటుంది. బస్సులో అయితే కామన్గా అందరికీ ఒకటే ఇది కాబట్టి కొంచెం ఏదో చూసామా చూడలేదా అన్నట్టు పోతూ ఉంటాడు వాడు. కాబట్టి దిస్ ఈజ్ మై సజెషన్. ముఖ్యంగా అక్కడికి దిగంగానే ముందర మనం నిర్ణయించుకోవాలి, ఈరోజు మనం ఏం ప్లేసెస్ చూడాలి. అఫ్కోర్స్ వాళ్ళు ఐటినరీ ఇస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ద కాశ్మీర్ ఈజ్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ సిఆర్పి పోలీస్. కాబట్టి ఎక్కడికక్కడ పోలీసు ఉన్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఈవెన్ దెన్ హెవీ రష్. హైదరాబాద్, ఢిల్లీ, బాంబే కూడా పనికిరావు, అంత రష్గా ఉంటుంది రోడ్లన్నీ కూడా. కాబట్టి మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ నిన్న పహల్గామ్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ సడన్గా బంద్ అని అనౌన్స్ చేశారు. ఇట్లా ఉంటాయి. ఆ పోలీస్ ఎందుకు చెప్తారో తెలీదు. అయితే ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు చెప్తుండొచ్చు పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత. కానీ మనం అందుకే జాగ్రత్త, మన సొంత కారు అయితే ఆల్టర్నేట్ రూట్స్ ఏంటనేది మనం చూసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎక్కడెక్కడ ఏం చూడాలనేది ముందుగా నిర్ణయించుకుంటే మీరు అన్నీ చూడగలుగుతారు. ఇక్కడ కాశ్మీర్లో ఎటు చూసినా అందమే, ఎటు చూసినా ఆనందమే. అంత కోలాహలంగా ఉంటుంది. ఎంత రష్ అండి బాబోయ్. ముఖ్యంగా ఇంకొకటి, వీకెండ్స్లో మాత్రం దయచేసి రావద్దు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లోకల్ అందరూ వస్తారు ఇక్కడికి. ముఖ్యమైన ప్లేసెస్, ఫెస్టివల్ ప్లేస్ అంటారు, ఇంకోటి అంటారు. వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీవేర్ దేర్ ఈజ్ రష్. సో వీకెండ్స్లో వస్తే మరీ ఇబ్బంది పడతాం. మేము అట్లానే వీకెండ్లో వచ్చాం కాబట్టి ట్రాఫిక్ గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా కొత్తగా వచ్చేవాళ్ళు గమనించుకోవాలి. ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ పీపుల్, దే షుడ్ విజిట్. ఒక ఏజ్ అయిపోయిన వాళ్ళు అయితే అక్కడక్కడ నడవాలి, కాస్త కొండలుగా ఎత్తుగా ఎక్కాలి అని అంటే ఇబ్బంది పడతారు. కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ ఎక్సలెంట్. ఎనీ రెస్టారెంట్ యూ గో, బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్, బోత్ ఆర్ వెరీ గుడ్. రియల్లీ ఫెంటాస్టిక్ ఫుడ్. మేము ఎక్కడ బాగుంటుందా అని అనుకుని ఎత్తుక్కుంటూ వెళ్ళేవాళ్ళం, కానీ ఎక్కడికి వెళ్ళినా బాగుంది. సో కాబట్టి ఫుడ్ గురించి అసలు వర్రీ లేదు, వాటర్ గురించి వర్రీ లేదు, దేని గురించి వర్రీ లేదు. మోరోవర్ మన ఇదేదో ముస్లిం డామినేటింగ్ ఏరియా, ఏదో టెర్రరిస్టులు ఉంటారు, లేకపోతే ఇంకేదో రఫ్గా ఉంటారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. వెరెవర్ వీ గో దే ఆర్ రిసీవింగ్ వెల్, దే ఆర్ వెరీ జెంటిల్. సో వీ నీడ్ నాట్ హ్యావ్ సచ్ ఫీలింగ్. నేను ఇంతకాలం ఎందుకు రాలేదంటే నిజంగా భయపడే రాలా. ఏమని అమ్మ ఎవడెప్పుడు కాలుస్తాడో తెలీదు, ఎక్కడ ఈ ముస్లిం ఎక్స్ట్రావగెన్స్ యాక్టివిటీ ఉంటుందేమో అలా భయపడుతూ ఉండేవాడిని. కానీ దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ట్రూ. నౌ ఎవ్రీవేర్ దేర్ ఈస్ వెరీ వెల్, దే ఆర్ మేనర్ఫుల్ అండ్ ద పోలీస్ ఇస్ దేర్. అడుగడుక్కి పోలీసులు కనబడుతుంటారు మనకి గన్స్ తోటి. సో ఏం భయం లేకుండా హ్యాపీగా రండి, దర్శించండి. వచ్చే ముందు అన్ని గైడ్లైన్స్ తీసుకోండి. అంతకుముందు వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, అవి కూడా మనం తెలుసుకొని వస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా రోజు మనం తిరగాల్సిన ప్లేసులు మాత్రం ముందుగానే నోట్ చేసుకొని ఎవరెవరు వెళ్ళాలి, ఏ కార్లో వెళ్ళాలి అట్లా చూసుకుంటే బాగుంటుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్, జస్ట్ టు మేక్ యూ నో a simple things about Kashmir from my side. Being you are my well-wishers and friends. Thank you.